హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ది టెక్ ట్రైనర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం స్ప్రింగ్ కోర్ కంటైనర్ అంటే నథింగ్ బట్ స్ప్రింగ్ మాడ్యూల్ అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ స్ప్రింగ్ కోర్ మాడ్యూల్లో మనకి స్ప్రింగ్ ఆఫర్ చేస్తున్న వెరీ బేసిక్ అండ్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అంటే డిపెండెన్సీ ఇంజెక్షన్, ఆర్ దీన్నే ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ అంటే ఇన్ షార్ట్ ఐఓసి అని అంటాం. సో ఈ డిపెండెన్సీ ఇంజెక్షన్ ఆర్ ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ అంటే ఏంటి అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం. సో లెట్స్ సే నేను ఒక క్లాస్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. క్లాస్ ఏ ఇంట్ సమ్ మెథడ్ ఓకే. సో ఇది క్లాస్ ఏ విత్ మెథడ్ 1 అనే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇప్పుడు అలానే క్లాస్ బి క్లాస్ బిలో మెథడ్ 2 అనే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇప్పుడు క్లాస్ బి అనేది ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ ఏలో ఉన్న ఫంక్షనాలిటీ యూస్ చేసుకోవాలి అని అనుకుంటుంది. అప్పుడు క్లాస్ ఏ అనేది క్లాస్ బిలో ఉన్న మెథడ్ 2 అనేది ఏం చేస్తుందంటే క్లాస్ ఏ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటుంది. అప్పుడు క్లాస్ ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాంట్లో ఉన్న మెథడ్ అనేది కాల్ చేసి దాన్ని యూస్ చేసుకుంటుంది ఆ రిజల్ట్ని. x+2 అని చెప్పి ఇలా ఇంప్లిమెంటేషన్ ఉంది. ఓకే. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో మనం గమనిస్తే క్లాస్ ఏలో ఉన్న ఫంక్షనాలిటీ క్లాస్ బి అనేది యూస్ చేసుకుంది. అలా యూస్ చేసుకోవడానికి క్లాస్ బి అనేది క్లాస్ ఏ యొక్క ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసింది. అంటే ఇప్పుడు క్లాస్ బి అనేది డిపెండెంట్, క్లాస్ ఏ అనేది డిపెండెన్సీ. ఓకే. సో ఈ క్లాస్ బికి ఈ డిపెండెంట్కి కావాల్సిన ఈ డిపెండెన్సీ క్లాస్ బినే క్రియేట్ చేసుకుంటుంది. అలా కాకుండా ఈ డిపెండెన్సీ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఈ డిపెండెంట్కి తనంతట తాను క్రియేట్ చేసుకోకుండా వేరొక వాళ్ళు వచ్చి సెట్ చేస్తే, ఇంజెక్ట్ చేస్తే అప్పుడు క్లాస్ బి ఫంక్షనాలిటీ స్టిల్ ఫుల్ఫిల్ అవుతుంది. సో అలాగా తనంతట తాను క్రియేట్ చేసుకోకుండా డిపెండెన్సీని వేరొక వాళ్ళు వచ్చి ప్రొవైడ్ చేయటాన్ని డిపెండెన్సీ ఇంజెక్షన్ లేదా ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ అని అంటాం. ఓకే. సో ఇప్పుడు ఈ డిపెండెన్సీ ఇంజెక్షన్ ఫీచర్ ప్రొవైడ్ చేయాలి అంటే స్ప్రింగ్ మనకి ఏం సజెస్ట్ చేస్తుంది అంటే స్ట్రాటజీ డిజైన్ ప్యాటర్న్ని ఫాలో అవ్వమని చెప్పి సజెస్ట్ చేస్తుంది. ఓకే. సో ఈ స్ట్రాటజీ డిజైన్ ప్యాటర్న్ అంటే ఏంటి, దీంట్లో ఉన్న ప్రిన్సిపల్స్ అంటే ప్రతి డిజైన్ ప్యాటర్న్కి మనకి సెట్ ఆఫ్ బేసిక్ ప్రిన్సిపల్స్ అనేవి ఉంటాయి. అంటే ప్రిన్సిపల్స్ అంటే సజెషన్స్, మన కోడ్ని ఎలా రాయాలి అనేది. సో ఈ స్ట్రాటజీ డిజైన్ ప్యాటర్న్ సజెస్ట్ చేస్తున్న ప్రిన్సిపల్స్ ఏంటి అంటే ప్రిఫర్ కాంపోజిషన్ ఓవర్ ఇన్హెరిటెన్స్. ప్రిఫర్ కాంపోజిషన్ ఓవర్ ఇన్హెరిటెన్స్. ఓకే. సో కాంపోజిషన్, ఇన్హెరిటెన్స్ అసలు ఏంటి, ఇన్హెరిటెన్స్ కన్నా కాంపోజిషన్ ఎందుకు ప్రిఫర్ చేయాలి అనేది ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. సో లెట్స్ సే సేమ్ ఎగ్జాంపుల్ క్లాస్ ఏ ఇంట్ మెథడ్ 1 అని చెప్పి తీసుకున్నాను. అట్లనే క్లాస్ బి ఓకే. సో ఇప్పుడు సేమ్ క్లాస్ బి అనేది క్లాస్ ఏలో ఉన్న ఫంక్షనాలిటీ యూస్ చేసుకోవాలి అంటే ఇన్హెరిటెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇది ఇన్హెరిటెన్స్ ఎగ్జాంపుల్. సో ఇన్హెరిటెన్స్ ద్వారా ఎలా యూస్ చేసుకోవచ్చు, ఎక్స్టెండ్స్ క్లాస్ ఏ. ఓకే. ఓవర్ రైడ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు కాబట్టి int x ఈక్వల్ టు సూపర్ డాట్ మెథడ్ 1. సో మనం పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ని కాల్ చేయాలంటే ఎలా యూస్ చేస్తాం, సూపర్ అండ్ కీవర్డ్ యూస్ చేస్తాం. రిటర్న్ x+2.
ఓకే. సో ఇప్పుడు ఇన్హెరిటెన్స్ ద్వారా పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ 1 అనేది ఇలా ట్రిగర్ చేసి మనం ఇలా కాల్ చేసి ఆ వచ్చిన రిజల్ట్ని మనం ఈ ఫంక్షనాలిటీలో యూస్ చేసుకున్నాం. ఓకే. సో ఇప్పుడు ఇన్హెరిటెన్స్ కన్నా కాంపోజిషన్ ఎందుకు ప్రిఫర్ చేయాలి, ఆ సిచ్యువేషన్ ఏంటి, ఎలాంటి ఎగ్జాంపుల్ అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ సమ్ నియర్ ఫ్యూచర్ క్లాస్ ఏలో ఉన్న ఈ మెథడ్ 1 అనే దాని యొక్క రిటర్న్ టైప్ ఇంటీజర్ నుండి ఫ్లోట్గా కన్వర్ట్ అయిందని అనుకోండి. సో రిటర్న్ వాల్యూ కూడా మారిపోయింది. ఓకే. సమ్ బిజినెస్ లాజిక్, సమ్ బిజినెస్ రీజన్ వల్ల ఈ మెథడ్ 1 అనే దాని యొక్క రిటర్న్ టైప్ ఇంటీజర్ నుండి ఫ్లోట్కి కన్వర్ట్ చేశారు. సో అలా చేయటం వల్ల ఇప్పుడు క్లాస్ బి అనేది ఏమవుతుంది, మనం ఇన్హెరిటెన్స్ అనేది చేయటం వల్ల మెథడ్ ఓవర్ రైడ్ చేసాం. సో అలా చూసుకుంటే ఇప్పుడు ఇది వ్యాలిడ్ ఓవర్ రైడింగ్ కాదు, అలా అని చూసుకుంటే ఓవర్ రైడ్ యాంటేషన్ తీసేసాం అనుకోండి వ్యాలిడ్ ఓవర్లోడింగ్ కూడా కాదు, ఎందుకంటే రెండు మెథడ్స్కి సేమ్ సిగ్నేచర్ ఉంటుంది. సో ఇలాంటి కేస్ని మనం కాంపోజిషన్ ద్వారా ఎలా సాల్వ్ చేయొచ్చు, సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, కొంచెం మోడిఫై చేద్దాం కాంపోజిషన్కి తగ్గట్టు. సో ఫస్ట్ లెట్ ఇట్ బి ఇంట్. ఓకే. సో కాంపోజిషన్ గురించి కాబట్టి ఇన్హెరిటెన్స్ ఉండదు, ఓవర్ రైడింగ్ అనేది ఉండదు. సో లెట్స్ స్టిల్ ఇక్కడ కూడా మెథడ్ 1 అనే యూజ్ చేద్దాం, లేదా మెథడ్ 2, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. ఓకే. ఇది జనరల్ ఇంప్లిమెంటేషన్ మనకి ఉన్నది. ఓకే. సో ఇప్పుడు క్లాస్ ఏకి సంబంధించిన ఈ మెథడ్ 1 అనే ఫంక్షనాలిటీ యూజ్ చేసుకోవాలంటే కాంపోజిషన్ అంటే ఏంటి, మనం యాట్రిబ్యూట్గా డిక్లేర్ చేయటం మనకు కావాల్సిన వాల్యూని. సో ప్రైవేట్ ఏ యాట్రిబ్యూట్గా డిక్లేర్ చేసి ఇప్పుడు దాని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని మనం వాడుకోవాలి. int x ఈక్వల్ టు ఏ డాట్ మెథడ్ 1, ఇక్కడ సేమ్ x ప్లస్ 2 రిటర్న్. ఓకే. సో ఇప్పుడు కాంపోజిషన్ ద్వారా మనం యాట్రిబ్యూట్ లాగా డిక్లేర్ చేసి ఆ ఫంక్షనాలిటీ యూస్ చేసుకున్నాం. ఓకే. సో ఇందాక డిస్కస్ చేసుకున్నట్టే సమ్ బిజినెస్ లాజిక్, బిజినెస్ రీజన్ వల్ల ఈ రిటర్న్ టైప్ అనేది ఫ్లోట్గా కన్వర్ట్ అయింది క్లాస్ ఏలో ఉన్న మెథడ్ 1 అనే దానికి. సో రిటర్న్ వాల్యూ కూడా మారిపోతుంది. సో ఇందాక ఇదే ఇన్హెరిటెన్స్లో ఏమైంది, ఇలా చేంజ్ రావటం వల్ల ఈ క్లాసెస్ అనేవి బ్రేక్ అయిపోతాయి. ఈ చైల్డ్ క్లాస్ ఏదైతే ఈ ఫంక్షనాలిటీ యూస్ చేసుకుంటుందో బ్రేక్ అయిపోతుంది, ఎందుకంటే వ్యాలిడ్ సిగ్నేచర్ కాదు, ఓవర్ రైడింగ్ కాదు, ఓవర్లోడింగ్ కాదు. సో రిటర్న్ టైప్ చేంజ్ అవ్వడం వల్ల మనకి కంపైలేషన్ ఇష్యూస్ వచ్చి ఫెయిల్ అయిపోతుంది. సో సేమ్ అదే కంపోజిషన్ కాన్సెప్ట్లో కూడా మనకు వస్తుంది, కాకపోతే దీన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయగలగచ్చు అంటే ఇక్కడ మనం టైప్ కాస్టింగ్ చేసేసామంటే మనకి సెట్ అయిపోతుంది. సో ఇలా ఒక క్లాస్కేనా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ సి ఉంది, ఇది క్లాస్ బి ఫంక్షనాలిటీని యూస్ చేసుకుంటున్నాను అనుకోండి. సో మనం ఇక్కడ ఇలా టైప్ కాస్టింగ్ చేసేయటం వల్ల క్లాస్ సిలో ఏమైంది, ఏం ఇష్యూ ఏం రాలేదు. అదే టైప్ కాస్టింగ్ అనేది చేయకపోతే క్లాస్ బి ఫెయిల్ అవుతుంది, క్లాస్ బి ఫెయిల్ అవడం వల్ల క్లాస్ సి కూడా ఫెయిల్ అవుతుంది, ఎందుకంటే క్లాస్ సి అనేది క్లాస్ బిలో ఉన్న ఫంక్షనాలిటీ యూస్ చేసుకుంటుంది. సో కాంపోజిషన్ ద్వారా మనం ఇమీడియట్గా ఉన్న క్లాస్ అనేది ఏదైతే ఉందో దాంట్లో కనుక మనం ఫిక్స్ చేస్తే ఈ ఫంక్షనాలిటీ యూస్ చేసుకుంటే మిగిలిన క్లాసెస్ ఏమి ఎఫెక్ట్ అవ్వవు. ఓకే. సో ఇలా కాంపోజిషన్ ద్వారా మనం ఇలాంటి కేసెస్ని ఓవర్కమ్ చేయొచ్చు, అందుకని ఫేవర్ కాంపోజిషన్ ఓవర్ ఇన్హెరిటెన్స్. సో ఇది వన్ ఆఫ్ ద రీజన్ అనమాట ఇన్హెరిటెన్స్ కన్నా కాంపోజిషన్ ప్రిఫర్ చేయడానికి. సో అలానే ఇంకొక పాయింట్ చూడాలి అంటే ఇన్హెరిటెన్స్లోనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
సేమ్ ఇదే క్లాస్ సి అనేది ఉంది. ఓకే, ఇంట్ సమ్ మెథడ్ 3 రిటర్న్ 3. సో ఇప్పుడు క్లాస్ బి క్లాస్ ఏ అని ఎక్స్టెండ్ చేసుకుంటుంది. సో ఇలా కాకుండా ఇంట్ మెథడ్ 2 అని అనుకుంటే రిటర్న్ 2. ఓకే, సో ఇప్పుడు క్లాస్ ఏ క్లాస్ బి అని 2 ఉంది. సో ఇప్పుడు క్లాస్ సి అనేది ఏం చేద్దాం అనుకుంటుంది అంటే క్లాస్ ఏలో ఉన్న ఫంక్షనాలిటీ క్లాస్ బిలో ఉన్న ఫంక్షనాలిటీ రెండింటిని యూస్ చేసుకోవాలనుకుంటుంది. సో అప్పుడు మనకు తెలిసిన కాన్సెప్ట్ ఇన్హెరిటెన్స్లో ఏంటి, ఏ కామా బి. సో ఇలా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఒక క్లాస్ అయితే సపోర్ట్ చేస్తుంది, కానీ మల్టిపుల్ క్లాసెస్లో ఎక్స్టెండ్ చేసి ఫంక్షనాలిటీ యూస్ చేసుకోవడానికి మనకి మోస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనకి సపోర్ట్ చేయట్లేదు. సో ఈ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది వర్కౌట్ అవుతుంది. సో దిస్ ఈస్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, ఇట్ డస్ నాట్ వర్క్ కదా. సో ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మనం కాంపోజిషన్ యూస్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు క్లాస్ ఏకి కూడా సేమ్ ఇలానే అట్రిబ్యూట్గా డిక్లేర్ చేసి int x equal to a dot method 1. సో ఇలాగా మనం మల్టిపుల్ క్లాసెస్ యొక్క ఫంక్షనాలిటీస్ యూస్ చేసుకోవచ్చు ఒక క్లాస్లో. సో ఇది ఇన్హెరిటెన్స్లో అచీవ్ చేయలేము, కాంపోజిషన్లో అచీవ్ చేయొచ్చు. సో ఇది ఒక పాయింట్. ఇలా ఒక 2 కేసెస్ ఈ ఎగ్జాంపుల్ గురించి, ప్రిఫర్ కాంపోజిషన్ ఓవర్ ఇన్హెరిటెన్స్ అనే పాయింట్ గురించి ఈ 2 కేసెస్ ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏం సజెస్ట్ చేస్తుందంటే, ఇంకొక డిజైన్ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే కోడ్ టు ఇంటర్ఫేసెస్ నాట్ టు కాంక్రీట్ క్లాసెస్. ఓకే, సో ఇంటర్ఫేసెస్గా డిజైన్ చేయమని కాంక్రీట్ క్లాసెస్గా డిజైన్ చేయొద్దు అని ఎందుకు చెప్తుంది అంటే, సో లెట్స్ సే దీనికి ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ లాగా తీసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్ అనేది తీసుకుందాం. క్లాస్ వెహికల్. సో వెహికల్ అంటే జనరల్గా మనకి రోడ్ మీద వెళ్తాయి. సో డ్రైవ్ అనే మెథడ్ తీసుకోవచ్చు. నేను జస్ట్ సమ్ ర్యాండమ్ స్ట్రక్చర్ రాస్తున్నాను సూడో కోడ్ లాగా. సో గాల్లో ఎగిరి కాబట్టి ఫ్లై అని తీసుకోవచ్చు. హార్న్ అనే ఫంక్షనాలిటీ తీసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఒక ప్యాసింజర్ అని ఉన్నాడని అనుకుందాం. సో క్లాస్ ప్యాసింజర్ మెయిన్ మెథడ్లో ప్యాసింజర్ అనే అతను డ్రైవ్ ద్వారా వెళ్ళాలనుకుంటున్నాడు. ఓకే, సో అప్పుడేంటి వెహికల్ డాట్ డ్రైవ్. ఓకే, సో మధ్య మధ్యలో అవసరమైనప్పుడు హార్న్ కూడా చేస్తున్నాడని చెప్పి అనుకుందాం. వెహికల్ డాట్ హార్న్. ఓకే, సో ఇప్పుడు డ్రైవ్ హార్న్ చేస్తున్నాడు, ఇతనికి డ్రైవింగ్ వచ్చు. సో ఇప్పుడు ఈ ప్యాసింజర్కి ఫ్లై అనే సంబంధించిన ఫంక్షనాలిటీ అవసరం లేదు, ఫ్లై ఫంక్షనాలిటీ అవసరం లేదు. ఓకే, సో అలానే కాపీ ఇతన్ని ప్యాసింజర్ 1 అని చెప్పి అనుకుందాం, లేదా కస్టమర్ అని చెప్పి అనుకోవచ్చు, అంటే వెహికల్ కొనుక్కున్న కస్టమర్ అని. సో అతనికి డ్రైవింగ్ మాత్రమే వచ్చు, అని కస్టమర్ 1 అని అనుకుంటే, ఇంకో వెహికల్ కొనుక్కున్న అతను కస్టమర్ 2 అనుకుంటే, సో ఇతనికి ఫ్లై చేయటం మాత్రమే వచ్చు, డ్రైవింగ్ చేయటం రాదనుకుందాం. సో ఇతనికి డ్రైవ్ ఫంక్షనాలిటీ అనేది అవసరం లేదు. సో ఇక్కడేమో అన్నెసెసరీ డ్రైవ్ ఫంక్షనాలిటీ, ఇక్కడేమో
అన్నెసెసరీ ఫ్లై ఫంక్షనాలిటీ. సో ఇలాంటప్పుడు మనం వీటిని అవాయిడ్ చేయడానికి ఈ క్లాసెస్ని ఎలా డిజైన్ చేసుకోవచ్చు అంటే, ఈ క్లాస్ వెహికల్ అనే దాన్ని దీంట్లోనే ఈ డ్రైవ్ ఫ్లైకి సంబంధించిన ఇంప్లిమెంటేషన్స్ని మనం సపరేట్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇంటర్ఫేసెస్ క్రియేట్ చేసుకొని. సో అది ఎలా అంటే ఇది నార్మల్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఇంటర్ఫేసెస్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇంటర్ఫేస్గా ఎలా ట్రీట్ చేయొచ్చు అంటే, సేమ్ క్లాస్ వెహికల్ అనేది తీసుకున్నాం. సో హార్న్ అనే ఫంక్షనాలిటీ ఇక్కడే పెట్టేద్దాం. సమ్ ఇంప్లిమెంటేషన్. ఓకే, ఇప్పుడు ఈ ఫ్లై ఫంక్షనాలిటీని డ్రైవ్ ఫంక్షనాలిటీని ఇంటర్ఫేసెస్లోకి కనుక తీసుకుంటే, ఇంటర్ఫేస్ని మనం జనరల్గా నేమింగ్ కన్వెన్షన్ ఐ అని యూస్ చేస్తాం. సో ఐ డ్రైవ్, ఓకే, లేదా ఐ డ్రైవబుల్. సో దీంట్లో టైప్ డ్రైవ్ అనేది ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఇంకొకటి ఐ ఫ్లైయబుల్ అని అనుకుంటే దీంట్లో ఫ్లై అనేది అబ్స్ట్రాక్ట్ మెథడ్. సో ఇవి కూడా అబ్స్ట్రాక్ట్ కాకుండా ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయి. జస్ట్ నేను అలా రాశాను, బట్ ఇప్పుడు మళ్ళీ క్లారిటీ కోసం రాసేస్తాను. సమ్ ఇంప్లిమెంటేషన్. ఓకే, సమ్ ఇంప్లిమెంటేషన్. ఓకే, సో ఇప్పుడు ఇంటర్ఫేసెస్గా ఇవి చేంజ్ చేశాం కాబట్టి ఇప్పుడు ఈ ఇంటర్ఫేసెస్ని ఈ క్లాస్ వెహికల్లోకి తీసుకున్నాం. ఎలా అంటే యాట్రిబ్యూట్స్ లాగా తీసుకున్నాం అనుకోండి, కాంపోజిషన్ ద్వారా ఐ డ్రైవబుల్, డ్రైవబుల్, ఐ ఫ్లైయబుల్, ఫ్లైయబుల్ అని చెప్పి తీసుకుంటే, ఇప్పుడు దీన్ని మనం అబ్స్ట్రాక్ట్ క్లాస్గా కన్వర్ట్ చేద్దాం. అబ్స్ట్రాక్ట్ క్లాస్ వెహికల్. సో ఈ డ్రైవబుల్ ఫ్లైయబుల్కి సెట్టర్స్ ఫర్ బోత్ డ్రైవబుల్ అండ్ ఫ్లైయబుల్. సో ఎలా void set drivable, drivable, this dot drivable equal to drivable. అలానే void set flyable, flyable అని తీసుకుంటే this dot flyable equal to flyable. సో ఇప్పుడు ఈ వెహికల్ అనేది యూస్ చేసుకోవచ్చు ప్యాసింజర్ ఎలా, బట్ ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ కావాలి. ఎందుకని ఇది అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఈ వెహికల్ అనేది. సో ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఏమున్నాయి మనకి, డ్రైవబుల్ ఫ్లైబుల్ అనే ఉన్నాయి, వాటికి ఇంప్లిమెంటేషన్స్ లేవు. సో అవి ఇంప్లిమెంటేషన్స్ రావాలి అంటే ఇంప్లిమెంటేషన్ క్లాసెస్. ఇప్పుడు డ్రైవబుల్కి ఎగ్జాంపుల్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ కార్ అనేది కనుక తీసుకుంటే, సో క్లాస్ కార్. ఇప్పుడు క్లాస్ కార్ని ఇప్పుడు వెహికల్ బదులు కస్టమర్ మేబీ కార్ని యూస్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు కార్ ఏం చేస్తుంది, పైన అబ్స్ట్రాక్ట్ క్లాస్ కాబట్టి దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఫంక్షనాలిటీ. సో మనం ఇన్హెరిటెన్స్ అసలు యూస్ చేయకూడదు అని ఏమి ఉండదు. ఇన్హెరిటెన్స్ అనేది ఎప్పుడు యూస్ చేయొచ్చు అంటే పేరెంట్ క్లాస్లో ఉన్న ఫంక్షనాలిటీ మొత్తం మనకు కావాలి అనుకుంటే కనుక మనం ఇన్హెరిటెన్స్ యూస్ చేసుకోవచ్చు. ఓన్లీ పార్ట్ ఆఫ్ ద ఫంక్షనాలిటీనే యూస్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇన్హెరిటెన్స్ అవసరం లేదు, మనం కాంపోజిషన్కి వెళ్ళొచ్చు. సో ఇప్పుడు ఎక్స్టెన్స్ వెహికల్ అన్నప్పుడు ఇక్కడ మనకేంటి హార్న్ అనే ఫంక్షనాలిటీ డిఫాల్ట్గా వచ్చేస్తుంది. ఓకే, సో ఇంకా మనకు కావాల్సింది ఏంటి, డ్రైవబుల్ కానీ ఫ్లైయబుల్ కానీ. సో ఇప్పుడు కార్ అనేది డ్రైవ్ కాబట్టి
సో దీని కన్స్ట్రక్టర్లో ఏం చేద్దామంటే పబ్లిక్ కార్ డ్రైవబుల్ని సెట్ చేద్దాం. ఇప్పుడు ఈ కార్లో మనమే ఇప్పుడు డ్రైవ్ ఫంక్షనాలిటీకి సంబంధించి ఒక మెథడ్ రాద్దాం. వాయిడ్ డ్రైవ్. ఇప్పుడు ఏంటి, డ్రైవబుల్ రెఫరెన్స్ మన దగ్గర ఉంది కాబట్టి డ్రైవబుల్ డాట్ డ్రైవ్ అనే మెథడ్ కాల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కార్ అనేది డైరెక్ట్ మనకి వెహికల్ కాకుండా కార్ అనే ఇంప్లిమెంటేషన్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు క్లాస్ కస్టమర్ అనే అతను ఏం చేసుకోవచ్చు అంటే డైరెక్ట్గా కార్ అనే దాన్ని యూస్ చేసుకోవచ్చు మెయిన్ మెథడ్. ఇప్పుడు ఇంత ముందులాగా ఇన్స్టెడ్ ఆఫ్ వెహికల్ బదులు ఇప్పుడు డైరెక్ట్గా కార్ అనే దాన్ని యూస్ చేసుకోవచ్చు కస్టమర్. కార్ డాట్ హార్న్ చేయొచ్చు, కార్ డాట్ డ్రైవ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకేంటి ఇంటర్ఫేసెస్ కాకుండా ఐ మీన్ కాంక్రీట్ క్లాసెస్ కాకుండా ఇంటర్ఫేసెస్ యూస్ చేయటం వల్ల ఇలా మనం ఫంక్షనాలిటీని యూస్ చేసుకోవచ్చు. అన్నెసెసరీ ఫంక్షనాలిటీస్ని అవాయిడ్ చేసి ఇంటర్ఫేసెస్కి మనకు కావాల్సిన ఫంక్షనాలిటీస్ సెట్ చేసి డిఫైన్ చేసి ఆ ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ డిజైన్ చేసుకొని కావాల్సిన ఇంప్లిమెంటేషన్ మాత్రమే మనం యూస్ చేసుకోగలగచ్చు. సో దీనివల్ల మనం ఇంకొక అడ్వాంటేజ్ లేదా ఏం యాడ్ అవుతుంది అని అనుకుంటే కోడ్ విల్ బి ఓపెన్ ఫర్ ఎక్స్టెన్షన్ అనమాట. ఓకే, సో కోడ్ విల్ బి ఓపెన్ ఫర్ ఎక్స్టెన్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు రేపు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కార్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది పెట్రోల్ కార్ అని లేదా అట్లా అనుకున్నాం. ఓకే, లేదా అప్పటి వరకు పెట్రోల్ కార్ ఇవి వదిలేస్తే అప్పటి వరకు జనరల్గా ఉన్న వెహికల్ అందుబాటులో ఉన్న వెహికల్ టైప్స్ ఏంటి అంటే డ్రైవబుల్ అంటే రోడ్ల మీద మనకి నడవబడేవి, ఫ్లైయబుల్ గాల్లో ఎగిరేవి మాత్రమే ఉన్నాయి అనుకున్నాం. ఆ తర్వాతే ఫర్ ఎగ్జాంపుల్ నీటిలో వెళ్ళే ఈ బోట్లు ఇట్లాంటివి కనుక్కున్నారని చెప్పి అనుకుంటే సో కొత్త వెహికల్ టైప్ అనేది మనకి అవైలబిలిటీ వస్తుంది. సో ఇప్పుడు మరి కస్టమర్ అనే అతను కారు ఇవి కాకుండా కొత్త వెహికల్లో వెళ్ళాలి అంటే నీటి మీద వెళ్ళగలిగే వెహికల్స్లో వెళ్ళాలి అని అనుకున్నాడు అనుకోండి, అప్పుడు ఎలాగా? సో ఇంప్లిమెంటేషన్ ఎక్కడ ప్రొవైడ్ చేయగలం? ఇప్పుడు కార్ని ఏమన్నా అప్డే చేంజ్ చేయగలమా? కార్ ఐ మీన్ కార్లో కనుక మనం నీటి మీద నడిచే అంటే సైలింగ్కి సంబంధించిన లాజిక్ రాసాము అంటే స్టిల్ మళ్ళీ కార్ అనే దాంట్లో మనకి అది అడిషనల్ అయిపోతుంది. అంటే ఐదర్ డ్రైవ్ మాత్రమే యూస్ చేసుకోగలం లేదా సైల్ మాత్రమే యూస్ చేసుకోగలం. సో అలాంటి బదులు మనం ఇప్పుడు ఏంటంటే ఇంకొక కొత్త ఇంటర్ఫేస్ తీసేసుకొని సైల్ ఫంక్షనాలిటీ ఇంటర్ఫేస్ రాసేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ అబ్స్ట్రాక్ట్ క్లాస్లో అది యాడ్ చేసుకుంటే జస్ట్ ఈ ఒక్క కోడ్ని మాత్రమే మనం మాడిఫై చేస్తున్నాం, ఎందుకని కోడ్ విల్ బి ఓపెన్ ఫర్ ఎక్స్టెన్షన్. సో ఇప్పుడు మనకి కోడ్ అనేది ఎక్స్టెండ్ చేయడానికి ఉందన్నమాట. ఐ సేలబుల్. సో కోడ్ అనేది మనం ఎక్స్టెండ్ చేసుకోగలిగాం ఏంటి, కొత్తగా ఒక ఇంటర్ఫేస్ రాసుకొని ఇప్పుడు షిప్ అని చెప్పేసి సేమ్ మళ్ళీ ఎక్స్టెండ్స్ వెహికల్
ఇప్పుడు నేను ఐ డ్రైవబుల్ కాకుండా నాకు కావాల్సింది ఏంటి, సేలబుల్. సో నేను దాని రెఫరెన్సే తీసుకుంటాను. సో ఇప్పుడు కస్టమర్ 2 అనే అతను మేబీ షిప్ని యూస్ చేసుకోవచ్చు విత్ న్యూ లాజిక్. సో ఇలా ఇంటర్ఫేసెస్కి రాసుకోవటం వల్ల మనకి కోడ్ అనేది విల్ బి ఓపెన్ ఫర్ ఎక్స్టెన్షన్ అనమాట. అంటే ఉన్న కోడ్ని మోడిఫై చేయాల్సిన పని లేకుండా, ఇందాక కార్ గురించి మాట్లాడుకున్నట్లుగా, సో ఉన్న ఎగ్జిస్టింగ్ ఇంప్లిమెంటేషన్ లైక్ కార్ అనే వాటిని టచ్ చేయాల్సిన పని లేకుండా కొత్తగా ఇంటర్ఫేస్ రాసుకొని దాన్ని కొత్తగా దానికి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ అంటే కోడ్ విల్ బి ఓపెన్ ఫర్ ఎక్స్టెన్షన్ అనమాట. అలా కొత్త చేంజెస్ ఏమైనా కొత్త రిక్వైర్మెంట్స్ వస్తే ఇలాగ మనం ఇంప్లిమెంట్ చేసుకోగలగచ్చు. సో ఇలా ఈ టూ ప్రిన్సిపల్స్ సజెస్ట్ చేస్తుంది, ఈ టూ ప్రిన్సిపల్స్ అనమాట, ఈ డిజైన్ స్ట్రాటజీ డిజైన్లో ఉన్న ప్రిన్సిపల్స్ అనమాట. సో ఈ ఎస్డిపిని యూస్ చేసుకొని మన క్లాసెస్ అనేవి కనుక డిజైన్ చేస్తే స్ప్రింగ్ కోర్ మాడ్యూల్ ద్వారా మనకి స్ప్రింగ్ ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే డిపెండెన్సీ ఇంజెక్షన్ లేదా ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ అనే ఫంక్షనాలిటీ లేదా ఫీచర్ని మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఓకే. సో నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించి మనం ఎక్లిప్స్లో ఇదే ఎగ్జాంపుల్ని మనం ట్రై చేసి వర్కౌట్ చేసి చూద్దాం. ప్లస్ ఆ ఎగ్జాంపుల్ తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ని డిస్కస్ చేద్దాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.